జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ పెద్ద దవన్వాడ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే పనులు నిలిపివేస్తామని ప్రభుత్వం చెప్పగా తాజాగా కంపెనీ యాజమాన్యం పనులు ప్రారంభించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగి దాడికి పాల్పడ్డారు. వాహనాలను గ్రామస్తులు తగలబెట్టారు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 10 గ్రామాల ప్రజలు తరలివచ్చారు. అర్ధరాత్రి ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం కంటైనర్లు, టిప్పర్లు, హిటాచీలను ప్రైవేటు సైన్యంతో పెద్ద ధన్వాడలోని నిర్మాణ స్థలంలోకి తీసుకొచ్చారు. 6 నెలలుగా 12 గ్రామాల ప్రజలు నిరసన నిరాహార దీక్షలు కొనసాగించారు. ఫ్యాక్టరీ పనులు బంద్ చేస్తామని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హామీతో దీక్ష విరమించారు. తాజాగా ఫ్యాక్టరీ యాజమాన్యం చర్యలతో మరోసారి అలజడి చెలరేగింది. ఇది మరో దిలావర్పూర్ లగచల్లలా మారే అవకాశాలున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు మళ్లీ ప్రారంభం కావడంతో ఈ రోజు 22 గ్రామాలకు చెందినటువంటి గ్రామస్తులంతా కూడా ఈ ఫ్యాక్టరీ పనులను అడ్డుకోవడానికి అక్కడికి చేరుకోవడము, ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఏర్పాటు చేసుకున్నటువంటి షెల్టర్స్, అంటే అక్కడ ఏర్పాటు చేసుకున్న గుడారము, కంటైనర్ బాక్సులు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సెక్యూరిటీ సిబ్బంది రూమ్స్ అంతా కూడా గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా వాళ్ళ చేతులతో అవన్నీ లేపి బయటికి ఎత్తేస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అక్కడ ఏర్పాటు చేసినటువంటి కంటైనర్ ని సైతం తిరిగి బొర్లా పడేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. స్క్రీన్ పైన గ్రామస్తులు ఎంత ఆవేశంతో, ఆగ్రహంతో ఉన్నారు. ఈ పనులు ఇక్కడ ప్రారంభించకూడదు, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ రాకూడదు,
ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేయడం కల్లా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలంతా కూడా పొల్యూటెడ్ కి గురయ్యి అనేక రోగాల బారిన పడి చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే ఈ ఫ్యాక్టరీ ఇప్పటికీ నిలిపివేస్తున్నామని ప్రకటించినప్పటికీ రహస్యంగా ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్వాహకులు రాత్రి వేళలో పని ప్రారంభించి తెల్లవారుజామున పనులు చేయకుండా చెయ్యట్లేదు అని నిరూపించుకోవడం కోసం ఈ ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఈ రోజు 22 గ్రామాలకు చెందినటువంటి స్థానిక గ్రామస్తులంతా కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన క్యాంప్స్ అన్ని కూడా తొలగించి ఆ క్యాంపులన్నిటికీ కూడా నిప్పు పెట్టి ఏర్పాటు చేసిన కంటైనర్ ని సైతం తిరగబడే విధంగా దాన్ని బొర్లిచ్చి అక్కడ లేపి అవతలికి పడేసి పోలీసులు వస్తే పోలీసులను సైతం నెట్టివేసి పోలీసులు లాఠీలకు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొన్నటికి మొన్న ఈ లగచర్ల ఘటన తరహాలోనే ఈ జోగులాంబ జిల్లాలో జరుగుతున్నటువంటి తరహా కూడా కళ్లకు కట్టినట్టుగా కనబడతా ఉంది. ఫార్మా భూములను వ్యతిరేకించడము, ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పనులు ప్రభుత్వం నిలిపివేస్తుందంటూ కూడా మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చినప్పటికీ మళ్ళీ పనులు ప్రారంభించి మా భూములని లాక్కొని మమ్మల్ని అనారోగ్యానికి గురి చేసి గాలిని పూర్తిగా పొల్యూట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ కార్పొరేట్ వ్యవస్థ నిర్వాహకులు అంటూ మాత్రం వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి శాంతియుత పద్ధతిలో పోరాడే సమయం గ్రామ ప్రజలపైన దాడి చేసేందుకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దురుద్దేశంతో ప్రైవేట్ సైన్యంతో మోహరించడం, ఫ్యాక్టరీ యాజమాన్యం ఏరు కోరుకున్నట్లు అనేది మాత్రం ఈ వ్యతిరేకత కొనసాగిస్తా ఉన్నారు. ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీ అల్లంపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ గతంలో హామీ ఇస్తూ ఈ దీక్షలన్నీ కూడా మేము అక్కడికి విరమింపజేసి ఇక ముందు ఈ ఫ్యాక్టరీ రాదేమో అని ప్రశాంతంగా ఉన్నటువంటి తరుణంలో మళ్ళీ ఇథనాల్ నిర్వాహకులంతా కూడా అక్కడికి చేరుకొని పనులు ప్రారంభించడం, మా భూములని కోల్పోవడం, దాంతో పాటు మా ప్రాణాలను పణంగా పెట్టి ఈ ఫ్యాక్టరీ ఎందుకు మేము ఏర్పాటు చేయాలంటూ మాత్రం 22 గ్రామాలకు చెందినటువంటి రైతులు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పగలగొట్టి వాటిని తగలబెట్టి అవన్నీ లేవట్టి బయటికి ఎత్తేస్తూ ఆ గ్రామస్తులంతా కలిసి సిబ్బంది ఏర్పాటు చేసుకున్నటువంటి కంటైనర్లు సైతం బొంతా కొట్టించే విధంగా అక్కడ వివరించి పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించి పోలీసులపై దూసుకెళ్తూ పోలీసుల పైన రాళ్లతో కొడుతూ చేతిలో కర్రలు పట్టుకొని పెద్ద సీన్ క్రియేట్ చేసిన విధంగా మాత్రం అక్కడ కనబడతా ఉంది. వారికి ఉన్నటువంటి ఆవేదన, వారికి ఉన్నటువంటి బాధ, తమ భూములు కోల్పోతా ఉన్నాము, తమ పిల్లల భవిష్యత్తు కూడా ఈ ఎయిర్ అంతా పొల్యూట్ అయి ఉంటే ఆ ప్రదేశంలో మేము ఇక ముందు బతకలేము, ఏళ్ల తరబడి ఇక్కడే ఉన్నాము, ఈ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీ చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో ఈ కాలుష్యం అంతా కూడా పొల్యూట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ రాకూడదు అంటూ మాత్రం గ్రామస్తులు చాలా రోజులుగా ఆందోళన చేపడతా ఉన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించి దాన్ని నిలిపివేస్తున్నట్టుగా కూడా హామీ ఇవ్వడంతో చల్లారినటువంటి మంటలు ఈ రోజు పనులు ప్రారంభించామన్న ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి వెంటనే అక్కడికి చేరుకొని తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నడుమ ఆ పనులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసు బలగాలన్నీ కూడా అక్కడికి చేరుకొని ఎవరైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి గ్రామస్తులందరూ కూడా చెదరగొట్టి వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులని చూసినటువంటి వెంటనే గ్రామస్తులు ఇంకాస్త రెచ్చిపోయి చేతిలో కర్రలు పట్టుకొని రాళ్లు పట్టుకొని ఆ కంటైనర్ ని లేవట్టి బయటికి ఎత్తేయడము, అక్కడ ఆ సిబ్బంది ఏర్పాటు చేసుకున్నటువంటి టెంట్ ని తొలగించడము, వాళ్ళు తీసుకొచ్చినటువంటి కర్రలతో అధికారుల్ని బెదిరించి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా వాళ్ళు ఒక్కసారిగా వారి పైకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. పోలీసు బలగాలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. ఎవరైతే ఈ వస్తువులని ధ్వంసం చేసి ఎవరైతే ఆ ప్రైవేట్ ల్యాండ్ లోకి వెళ్లి వారి పట్ల దురుసుగా ప్రవర్తించి ఇంత హంగామా క్రియేట్ చేస్తారో వాళ్ళందరిపైన పోలీసులు కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తాం. వైశాఖ్, అయితే ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆందోళన కొనసాగుతుందా? పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారంటే లాఠీ చార్జ్, అరెస్టు లాంటివి చేస్తున్నారా? మళ్ళీ పనులు ప్రారంభించడానికి గ్రామస్తులపై దాడి చేశారని ఒక సమాచారంతో ఇంకొంతమంది అక్కడికి చేరుకొని మా గ్రామంలో ఉన్నటువంటి భూములు మా ప్రాంతంలో మీరు మా అనుమతి లేకుండా మేము వద్దన్నప్పటికీ ఆ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేసి మా ప్రాణాలను ఎందుకు తీయాలనుకుంటున్నారు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి కాలుష్యంతో కూడినటువంటి ఫ్యాక్టరీ, ఇలాంటి ఫ్యాక్టరీలతో ప్రభుత్వానికి లాభం జరుగుతుంది తప్ప దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు, మూగజీవులు, జనవాసం, పబ్లిక్ అంతా కూడా పూర్తిగా అనారోగ్యానికి గురయ్యి చనిపోయేటువంటి పరిస్థితికి చేరుకుంటా ఉంటుంది. అలాంటి ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీలని మాకు వద్దు అంటూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి ఈ టైంలో పనులు ప్రారంభించి అడ్డుకోవడానికి వెళ్ళినప్పుడు గ్రామస్తులపైన పోలీసులు తిరగబడుతున్నారు, లాఠీచార్జ్ చేస్తా ఉన్నారు, వాళ్ళని చెదరగొడతా ఉన్నారు అనే తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద మొత్తంలో చేరుకొని అధికారులకు, ప్రభుత్వ యంత్రానికి వ్యతిరేకంగా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఒక పక్క పోలీసులు వాళ్ళు చెదరగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మరో పక్క
రైతులంతా కూడా అక్కడ పెద్ద మొత్తంలో గ్యాదర్ అయ్యి ఈ పనులు ఇక్కడతో ఆపేయకపోతే పరిణామాలు ఇంకో రకంగా ఉంటాయి. ఏ వాహనం వచ్చినా ఈ వాహనాన్ని ఇలానే తిరగబడే విధంగా మేము వ్యవహరిస్తాము, వారిపైన దాడులు చేస్తామంటూ కూడా ఆ ఇథనాల్ ఫ్యాక్టరీకి చెందినటువంటి ఒక వాహనాన్ని సైతం బొల్తా పడేసి దానిపైన ఎక్కి హంగామా చేస్తున్నటువంటి వీడియోలు కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. చాలా రోజులుగా రైతులు ఈ విషయం ఆ నిర్వాహకులకు చెప్తూ ఉన్నా వాళ్ళు పోలీస్ ఫోర్స్ ను పెట్టి ప్రభుత్వ అధికారుల్ని పెట్టి వీరిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంకా ఎన్ని రోజులు వేచి ఉన్నా ప్రభుత్వం ఈ రకంగా వెనక్కి తీసుకోవట్లేదు. కాబట్టి ఈ పనులు ప్రారంభించింది కాబట్టి మా పని మేము చేయాల్సింది ఉంటుందనే ఒక ఆలోచనతోటి రైతులు గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ పరికరాలన్నిటిని కూడా తొలగించి ధ్వంసం చేసి వాహనాలని పూర్తిగా తిరగబడేసి గుడారాన్ని లేపేసి టెంటుని పూర్తిగా కాల్చేసి అక్కడ కంటైనర్లని సైతం లేబట్టి కిందికి ఎత్తేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇంకా సీరియస్ ఇష్యూ కొనసాగుతా ఉంది. ఇటు గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం కొనసాగుతా ఉంది. ఏ టైంలో అయినా పోలీసులు లాఠీ చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వీరందరినీ చెదరగొట్టి ఒక ప్రాంతానికి పంపించి కొంతమందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రైతులపై లాఠీ చార్జ్ అన్న వార్త ఇంకా ప్రచారం జోరుగా సాగుతా ఉంది. కాబట్టి ఇంకా పెద్ద మొత్తంలో ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా మిగతా గ్రామస్తులంతా కూడా అక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. వైశాలి, అంటే అసలు దీని వెనుక ఎవరున్నారో, ఆల్రెడీ నిలిపివేసిన పనులు మళ్లీ ప్రారంభించడానికి కారణాలేంటి? దీనికి అసలు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా? గతంలో కాంగ్రెస్ పార్టీ అల్లంపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సంపత్ కుమార్, మేము గ్రామస్తులందరము దీక్షలు చేపడుతూ ఈ ఫ్యాక్టరీని నిలిపివేయాలి, ఈ పనులు ఆపేసేయాలి, దీని అనుమతులు నిరాకరించాలి, ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పనులు జరగకూడదు అంటూ కూడా గ్రామస్తులు ఈ దీక్షలు, ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు పెద్ద మొత్తంలో కొనసాగించడంతో సంపత్ కుమార్ మాజీ ఎమ్మెల్యే అల్లంపూర్ కి అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ శాంతింపజేసి ప్రభుత్వంతో మాట్లాడి ఈ పనులు సాగించకుండా ఈ బాధ్యత నాదే అంటూ హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు పనులు ప్రారంభించామంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తా ఉంది. లగచర్లలో భూసేకరణ విషయంలో కూడా ఏ రకంగా వ్యవహరించిందో ఈ రోజు సేమ్ అదే జోగులాంబ జిల్లా సంబంధించి రాజోలి మండలం పెద్ద జన్వాడలో కూడా ఈ రకంగానే అధికార యంత్రాంగం వ్యవహరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. మేము వద్దు అన్నప్పటికీ ఆ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇది ప్రభుత్వం చేపడుతున్నట్టుగానే కనబడుతోంది. వద్దన్న ప్రభుత్వం మళ్ళీ ఈ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడం గల కారణాలు ఏంటి? దీనిపై ప్రభుత్వానికి ఏదైనా లబ్ధి జరుగుతుందేమో, పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకున్నారేమో అంటూ కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తూ రైతులు మా భూములు ఇవ్వము, మా పరిసర ప్రాంతాల్లో ఈ ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకూడదు, ఇంకా పనులు మొదలుపెట్టి ఇలానే వ్యవహరిస్తే మాత్రం మా కుటుంబంతో సహా వచ్చి అందరం ఇక్కడే కూర్చొని ఆందోళన, ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తాము. ఇక్కడ ఒక్క వ్యక్తి కూడా లేకుండా అధికార యంత్రాంగం అంతా కూడా ఖాళీ చేసి వెళ్లిపోవాలి, లేదా పెద్ద మొత్తంలో ఆందోళనకు మేము సిద్ధమవుతామంటూ కూడా ఒక పక్క రైతులు హెచ్చరిస్తా ఉన్నారు. మరో పక్క పోలీసులు ఇది ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఇలా వాటిని విధులకు ఆటంకం కలిగించిన పనులను నిలిపివేసినా మీ పైన కేసులు అవుతాయంటూ మాత్రం పోలీసులు వారిని హెచ్చరించి తెలుస్తాం. ఓకే రవితేజ, థ్యాంక్ యూ. సార్ వన్నీ బాగానే ఉన్నారు సార్. ఇంకోటి సెపరేట్ గుడ్సెల్ పీకేస్తున్నారు, గుడ్సెల్ పీకేస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు సార్, వాళ్ళ కంపెనీ వాళ్ళ మీద. అవును సార్.